పల్నాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ కార్యకర్త పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమికుల విషయంలో జోక్యం చేసుకున్నామనే కారణంతో యువతి బంధువులు తమపై దాడి చేశారని, ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే పోలీసులు తమను పట్టించుకోకుండా అవతలి వర్గానికి కొమ్ము కాశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు నాగరాజు, మాది అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా, నిండుజర్ల. మా ఇంటి మీద ఏరే గాదె నీలయ్య, గాదె శివయ్య, గాదె నాగరాజు, గాదె గంగారావు, గాదె గోపయ్య, గాదె వెంకటరావమ్మ, గాదె నవ్య, వీళ్ళందరూ ఆ అమ్మాయి ఆ రోజు మా కులపోడైన కృష్ణాని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు నర్సాపేట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు అందరం వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి అచ్చంపేట సిఐ గారి దగ్గర మాట్లాడి టోల్నాడు పంపించడం జరిగిన తర్వాత నుంచి వాళ్ళు ఇక మా వాళ్ళ మీద దాడులు చేయటం కానీ పట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ఇది 4వసారి. ఇది మన ఇక్కడ కాకపోయినా బయటికి పోయినా కూడా పోలీసుల దగ్గర అయినా న్యాయం జరిగిద్ది అనే భావన ఇవాళ జనంలో చచ్చిపోయింది సార్. ఇది ఆ ఆలోచన అనేది జనంలో మళ్ళీ నమ్మకం బతికించండి. ఈ గవర్నమెంట్ మీద మేము టీడీపీలో ఉండా కూడా మమ్మల్ని ఒక ఎదవల్ని చేశారు సార్ ఇవాళ. మరోవైపు నాగరాజు మృతితో అతడి కుటుంబ సభ్యులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. నాగరాజు ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక నాగరాజు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో నాగరాజు అనే టీడీపీ కార్యకర్త ఆత్మహత్య రెండు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం నిండుజర్ల గ్రామానికి చెందిన నాగరాజు ఇద్దరు ప్రేమికుల మధ్య పెద్ద మనిషిగా వ్యవహరించడంతో యువతి తరపు బంధువులు ఇతనిపై కూడా కక్షి కట్టి తనని పోలీసుల సాయంతో వేధిస్తున్నారు. అక్కడ ఉన్న అచ్చంపేట సిఐకి స్థానిక పోలీసులకు ఎన్ని విధాలుగా చెప్పినా వారు కనీసం స్పందించకపోవడంతో కూడా ప్రత్యర్థి వర్గం తమని తమ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పురుగు మందులు తాకి ఆత్మహత్య చేస్తున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరాజు మృతదేహం ఉండగా అక్కడికి నాగరాజు బంధువులు కుటుంబ సభ్యులు మొత్తం చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి అచ్చంపేట సిఐ శ్రీనివాసరావుని తక్షణమే సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా నినాదాలు చేస్తూ ప్రభుత్వం స్పందించి అతనిపై చర్యలు తీసుకునే వరకు కూడా తాము మృతదేహాన్ని తీసుకెళ్లాము, ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేసే సమయంలో పోలీసులకి అక్కడ ఉన్న మృతుడి బంధువులకి చిన్నపాటి వివాదంతో చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమె రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.